తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం గొలవంతిప్ప రోడ్లో వేయించేసిన శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెనుమస రమేష్ రాజు ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తులకు అందజేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. గొల్లవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజు మహాలక్ష్మి స్వరూపంలో దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గాలక్ష్మి అమ్మవారికి ప్రాతకాల సమయం నుండి పంచామృతాభిషేకాలు, సహస్ర అష్టోత్తర శతనామాల కుంకుమ పూజ జరగబడుతున్నది. మరియు ఈ రోజు మధ్య 12:30 గంటల నుండి 2 గంటల వరకు అఖండ అనుసమాధానం జరగబడుతున్నది. కానీ 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ అమ్మవారి యొక్క పూజల్లో పాల్గొని అఖండ అనుసమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ అఖండ అనుసమారాధన పెనుమస రమేష్ రాజు గారు చైర్మన్ గారితో జరగబడుతున్నది. కానీ 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దుర్గాలక్ష్మి అమ్మవారికి మూలా నక్షత్ర సందర్భంగా సరస్వతి స్వరూపంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు జరపబడును. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. భీమవరం బుధవారం మార్కెట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద వేయించేసి ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారి 42వ వార్షిక దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పచ్చమట్ల శ్రీనివాసరాజు, స్వప్న దంపతులు, రాయ్ చంద్రారావు, సత్యవతి దంపతులు, గాదిరాజు దుర్గరాజు, జ్యోతి దంపతులు, మాదేటి సుధీర్, సంకీర్తన దంపతులు, ముక్కామల జగన్నాథరావు, ప్రసన్నలక్ష్మి దంపతులు, జల్దు నరేష్, చిందేశ్వరి దంపతులతో పాటు 108 మంది స్త్రీలచే బ్రహ్మశ్రీ లక్కోజు శ్రీనివాసాచారి సామూహిక కుంకుమ పూజలను చేయించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశిష్ట పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షులు తమిరి శరత్ మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన కార్యదర్శి అనుపోజు వెంకట మురళీకృష్ణ, తమిరి సుబ్రహ్మణ్యంతో పాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజున సామూహికంగా కుంకుమార్చన అనేది స్త్రీమూర్తుల చేత అత్యంత వైభవంగా విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరగడానికి సహకరించారు. అది కాకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే అమ్మవారి ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రసాదాన్ని కూడా ఆనందభరితంగా తీసుకెళ్లారు. అలాగే ఈ అమ్మవారి 100 సంవత్సరాల నుంచి కూడా వెలుగొంచుతూ ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతూ ఇంత అద్భుతం వైభవంగా జరుగుతుంది కనుక, అలాగే కింద సంవత్సరం ఆ పై సంవత్సరం ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతూ చేరా సారే అనేది మాత్రం రేపు వచ్చే శుక్రవారం రోజు 11వ తారీఖున కార్యక్రమం జరుగుతుంది. ప్రతి స్త్రీమూర్తి కూడా అందులో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి అష్టైశ్వర్యములు అమ్మవారు అయ్యవారు ప్రసాదించాలని కోరుతూ అందరూ కూడా సుఖశాంతులతో లోక సమస్త సుఖినో భవంతు అను నినాదంతో అందరూ కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా కామాక్షి అమ్మవారికి పాద నమస్కారం చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నేను కూడా ధన్యుణ్ణి అని చెప్పాలి. శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈరోజు కుంకుమార్చన మరియు కుంకుమ పూజలు చాలామంది శ్రీమూర్తులతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన ఇంటి వెలవేలుపు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆడపడుచులు వచ్చి ఈరోజు ఎంతో వైభవంగా అమ్మవారికి ప్రతి ఒక్కరూ బాగుండాలనే సంకల్పంతో శ్రీమూర్తులందరూ చేతుల మీదుగా అమ్మవారికి కుంకుమ అర్చన చేసి కుంకుమ పూజ జరిపించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే మా గురువుగారు ఎంతో వైభవంగా అమ్మవారి చరిత్ర, అలాగే ప్రతి ఒక్క ఇంటిలో శ్రీమూర్తులు ఎలా నడుచుకోవాలనే విధానాన్ని తెలియపరిచిన గురువర్యులకు నా శిరస్సు వంచి నమస్సుమాంజలి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024 పేరిట జరుగుతోందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ పలు దేశాల నుండి అంతర్జాతీయ నిపుణులు హాజరవుతారన్నారు. ఈ సదస్సులో అధిక సంఖ్యలో దేశం నలుమూలల నుండి ఇంజనీరింగ్ అధ్యాపక బృందం పాల్గొని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాన్ఫరెన్స్ లో ఎంపిక కాబడి ప్రజెంట్ చేసిన రీసెర్చ్ పేపర్స్ టేలర్ అండ్ ఫ్రాన్సిస్ బుక్ సిరీస్ లో ప్రచురణై స్కోపస్ ఇండెక్సింగ్ కి పంపడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, సిఎస్ఈ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎన్వి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. The Department of Computer Science and Engineering is organizing a 3-day conference, second international conference on algorithms in advanced AI. I wish this program a very grand success, and also congratulate the head of Department of Computer Science and also the program chair Dr. Jaganmohan Garu and Prasad Garu, and we are expecting a lot of research papers from this event. అలాగే దాంట్లో పనిచేస్తున్న జగన్ గారికి అలాగే ప్రసాద్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దిస్ ఇస్ ద సెకండ్ టైం కండక్టింగ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ algorithms in advanced AI. And the topics, if we see the topics, all are totally advanced topics anamata. ఇంతకుముందు అనుకున్నట్టు ఎక్స్ప్లెయినబుల్ AI, జెనెటిక్ AI, ML, DL లైక్ దట్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్. సో ఇది ఈ కాన్ఫరెన్స్ వల్ల ఏంటంటే మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకే కాకుండా ఆల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న చాలా మంది కూడా దీంట్లో ఇప్పుడు చదువుతున్నారు. సో దాన్ని చూసి మన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు. డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి దీనికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. Department of Computer Science and Engineering for planning to conduct second international conference on algorithms in AI. It is a prestigious conference in which all over India, not only all over India, from other countries also, the papers we are inviting, and we hope the number of papers will come into this, and all the things are scrutinized properly, and this is a tie-up with Taylor and Francis. I hope this will become highly success,
and the many members will benefit from. SRK Engineering College, Department of Computer Science and Engineering, organizing 3 days second international conference on algorithms on advanced artificial intelligence on 4th, 5th and 6th of December 2024. This conference, and they have to publish their research work in this conference, and Taylor and Francis publication. They have to publish the conference proceedings in Taylor and Francis book series. Later it is submitted for Scopus, and all papers almost which are presented in this conference will be Scopus indexed later. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సాంప్రదాయబద్దంగా మధు పుష్పాలతో మహాలక్ష్మి హోమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలను, చండీ పారాయణం, శ్రీ సూక్త పారాయణం, 70 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, గాయత్రి హోమం, మధు పుష్పాలతో మహాలక్ష్మి హోమం నిర్వహించారు. ముందుగా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న బలాత్మక సమవార ఆలయంలో ఆలకండ ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో దేవీ శరణవరాత్రి పురస్కరించుకుని ఈరోజు సమ్మతం బ్రహ్మాజీ మౌనిక దంపతుల చేత ఉదయం నుంచి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సామూహికంగా ప్రతిరోజు కుంకుమార్చన జరగబడుతుంది. మరి భక్తులందరూ కూడా అమ్మవారి ఈ రోజు మహాలక్ష్మీదేవిగా అవతారం దర్శనమిస్తున్నారు. భక్తులందరూ దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. రేపు మూల నక్షత్రంలో సాయంత్రం 4 గంటలకి సామూహిక సరస్వతి పూజ జరుగుతుంది. పిల్లలందరికీ వచ్చి పిల్లలు పూజలు కూర్చుని సరస్వతి గారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం. బాపిరాజు వ్యక్తి కాదు, మహాశక్తి అని ఆయన రచనలు గోన గన్నారెడ్డి, హిమబిందు, నారాయణ, ప్రపంచపు అంచుల్లో వంటివి పాఠకుల హృదయాల్లో నిలిచిపోయాయని పలువురు వక్తలన్నారు. సర్వకళా పారంగతులు, శశికళా రాధకులు భీమవరం వాసి అడవి బాపిరాజు జయంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ బాపిరాజు చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవారని, తెలుగుదేశమంతటా విస్తృతంగా ప్రచారంలో ఉన్న బావా బాబా పన్నీరు పాట ఈయన వ్రాసిందేనని, సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా బాపిబాబా అని పిలిచేవారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తిక్కన, సముద్రగుప్తుడు లాంటి చిత్రాలు గీశారని, భీమవరంలో న్యాయవాది వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారని, 1939లో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళా దర్శకత్వం చేశారని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, మాజీ అధ్యక్షులు రమణారావు, సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, నందమూరి రాజేష్, జవ్వాది శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. శశికళారాధకులు అడవి బాపిరాజు గారు న్యాయవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, చిత్రకారునిగా, నాటక ప్రయోక్తగా, ప్రిన్సిపాల్గా మహోన్నత సేవలు అందించారు. ఆయన ఇక్కడ ప్రక్కనటువంటి సిరిపల్లిలో జన్మించిన భీమవరమే ఆయన జీవితం అంతా ఇక్కడ గడిపారు. మరి స్వాతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన మహానుభావుడు అడవి బాపిరాజు గారు. ఈ అడవి బాపిరాజు గారి కోన గన్నారెడ్డి, నారాయణరావు నవలలు ఇవాళ ప్రపంచ చరిత్రలోనే ఇంకా ఉండిపోయాయి. అటువంటి మహానుభావుడు జయంతి ఇవాళ చేసుకుంటున్నాం. మరి ఎన్టీ రామారావు గారు ప్రత్యేకించి అడవి బాపిరాజు గారి నవలని చోటాపురం లైబ్రరీలో పెట్టిన సంఘటన మనకు అన్ని తెలుసు. అటువంటి మహానుభావుడు అడవి బాపిరాజు గారు మన ప్రాంతాల్లో కొనియాడటం అనేది నా లక్ష్యంగా భావిస్తున్నాం. మన భీమవరానికి చెందిన అడవి బాపిరాజు గారు చాలా మంచి స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా నవల రచయిత. ఆయనకు ఒక భీమవరంలో ఒక వీధిని కూడా ఆయన పేరు మీద అడవి బాపిరాజు గారి వీధిని కూడా ఉంది. ఆ విధంగా ఇటువంటి నాయకులు జన్మదిన జయంతి సందర్భంగా స్మరించుకుంటాం అన్నది మన అందరి యొక్క అదృష్టం. దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రంగసాయి గారికి, శ్రీ విజ్ఞాన వేదిక నాయకులైన రంగనాయకుడిన ప్రత్యేకమైన ఆయన ఇందాక చెప్పినట్లు భువన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అలాగే హిమబిందు,
ఆయన యొక్క ఊహా ప్రయాసగా శశికళను పెట్టుకునేవారు. ఆయన రచించిన రచనలు బహుళ ప్రచారాన్ని పొందాయి. అందులో ముఖ్యంగా బావా బావా పన్నీరు, బావను పట్టి కన్నీరు అనే పాట బాల సాహిత్యంలో చాలా ప్రసిద్ధించింది. అలాగే 1953లో వరదలు వచ్చినప్పుడు ఆయన రచించిన ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తప్పన్న ఎగిసింది గోదావరి అనే గేయం కూడా చాలా ప్రసిద్ధికెక్కింది. అలాగే లేపాక్షి భస్మయ్య లేచి రావయ్య అనేది కూడా ఆయన రాశారు. ఇలాగ ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి కవి. ఆయన సంస్కరించుకోవటం మన అదృష్టంగా భావిస్తాం. మన భీమవరం పట్టణానికి చెందిన రవి బాబురాజు గారు న్యాయవాది, అదేవిధంగా చిత్రకారులు, నవలా రచయిత, ఎంతో ప్రేరణకరమైన వ్యక్తి. మన భీమవరం స్వాతంత్ర సమరయోధులు మన భీమవరం నివసించడం మన అందరూ అదృష్టం. ఆయన జయంతి సందర్భంగా విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మరి పెద్దల సమక్షంలో ఆయనని స్మరించుకుంటూ నివాళులర్పిస్తాం. పంచాయతీ పాలనలో సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర తెలిపారు. ఉండి వెలుగు కార్యాలయంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులకు 2 రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్ చట్టాల్లో వచ్చిన మార్పులు, పాలనలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఏలూరులో శిక్షణ ఇచ్చారన్నారు. వాటి సారాంశాన్ని ఈ శిక్షణా తరగతుల్లో తెలియజేస్తున్నామని వివరించారు. చట్టాలకు అనుగుణంగా పాలన జరగాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు అర్హులకు చేర్చేందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంపీడీఓ రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఇటీవలే మన గౌరవ సీఈఓ గారు ఆధ్వర్యంలో డిపిఆర్సీలో ఏలూరులో మా అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ మేము ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచులకు, అలాగే వార్డు మెంబర్లు, 2 వార్డు మెంబర్లకు, అందులో ఖచ్చితంగా 1 మహిళా సభ్యులు ఉండాలి. వారందరికీ ఈరోజు మా మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ రేపు 2 రోజులు శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ సంబంధించి పంచాయతీరాజ్ 1994 చట్టం, అలాగే గ్రామ పంచాయతీ చట్టానికి లోబడి ఏ రకంగా పరిపాలన సాగించాలి అనే అంశాలపైన, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమం అన్నీ కూడా ఈరోజు రేపు కూడా మా టీఓటీలందరూ కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారు గ్రామాల్లో ఇతర వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారికి కూడా ఏవైతే ఈరోజు మేము చెప్పిన విషయాలన్నింటి మీద కూడా వారికి కూడా ఇంటర్న్ వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా మరింత సమర్థవంతంగా గ్రామ పంచాయతీ పరిపాలన కార్యక్రమాలని నిర్వహించడానికి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఈ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా, ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్ ద్వారా వారందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం శ్రీ అమ్మవారిని శ్రీ ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. 5 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ చేసినట్లు అర్చకులు నాని తెలిపారు. అదేవిధంగా బుధవారం మార్కెట్లోని శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మంగళవారం రాహుకాల పూజ నిర్వహించారు. శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు గునుపూడి గ్రామదేవత భీమవరంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు ఈరోజు ధనలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారుగా అలంకరణలో విశేషంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. సుమారు 5 లక్షల రూపాయలు నోట్లతో అమ్మవారిని అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ గునుపూడి పుర ప్రజలు, ఆ సేవా సంఘం వారు, అలాగే కార్యాలయ అధికారులు కూడా వచ్చి విశేషంగా అలంకరణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేయడం వలన భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి వారిని వారి కుటుంబాన్ని కూడా మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో తరలని అమ్మవారికి కోరుకుంటూ మనస్ఫూర్తిగా
సాంగం సాయుధం సుధానం సుభేవతే ఉత్తరవాసనే దుర్గాకాలముజే సర్వపీడాది నమస్కారం భీమవరం నాచువారి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో ఒంటెద్దు బళ్ల సంఘం ఆధ్వర్యంలో 31వ వార్షిక శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా సువాసినులచే సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈమని సూర్య సుబ్రహ్మణ్య పురుషోత్తమ శాస్త్రి, ఈమని శివరామ సాయి పవన్ కమిటీ సభ్యులు తెలిపారు. నాచువారి సెంటర్లో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఒంటెద్దు బల్ల సంఘం వారి ఆధ్వర్యంలో 31వ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం శుభ సందర్భంగా 9వ తారీఖు సాయంకాలం 5 గంటలకి మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 17వ తారీఖు అమ్మవారి యొక్క ఊరేగింపు, 20వ తారీఖు అమ్మవారి యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు మా సంఘం ఒంటెద్దు బల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. కావున 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒంటెద్దు బల సంఘం మన నాచువారి సెంటర్ కనకదుర్గ అమ్మవారు గుడి వద్ద 31 సంవత్సరాలుగా దాతలోక సహకారాలతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు మా ఒంటెద్దు బల సంఘం వారు నిర్వహిస్తున్నాము. ఆలయ కమిటీ మన సూర్యపంతులు గారు మా వెనకాలండి మమ్మల్ని నడిపించి ఈ కార్యక్రమాలన్నీ మా ద్వారా ఆయన చేయించుకుంటున్నారు. ఇవి మాకు 31 సంవత్సరాలుగా మా దగ్గర అయితే ఏమీ లేదు. దాతలకు సహకారాలతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. భీమవరం పట్టణం బల్సుమూళ్లో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలిపారు. భక్తులు దాతల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. బలుసుమూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణకి దాతలు ఆకుల హరిబాబు గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులు. ఈ దంపతుల చేత అమ్మవారికి ప్రాతకాలార్చన జరుగుతున్నది. ఈ రోజు ప్రదోషకాలంలో కూడా ఈ దంపతుల చేత అమ్మవారికి విశేషంగా సహస్ర కుంకుమార్చన, విశేషంగా హారతులు, నీరాజన మంత్రపుష్పములు కూడా జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అంజుబాబుకు 2,50,000 రూపాయల విరాళం అందించిన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్, డిఎన్ఆర్ స్కూల్స్ విద్యార్థులు. మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచయాదన క్షేత్రంలో 42 లక్షలు విలువ చేసే బంగారు కిరీటం, 1500 కేజీల సారె సమర్పించిన భక్తులు. అమ్మవారిని దర్శించుకునే ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని. అయోధ్య రామమందిరం డిజైనర్ భీమవరం ప్రాంతవాసి మండల పాండురంగారావుకు హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద సత్కారం. భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో 52 లక్షల రూపాయలతో లయన్స్ విజన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం. లయన్స్ సీనియర్ నాయకులు వబిలిశెట్టి కనకరాజు జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన సేవా కార్యక్రమంలో లయన్స్ గ్లోబల్ కోఆర్డినేటర్ కృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.